సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈ రోజు మనతో ఒక బ్యూటిఫుల్ గార్జియస్ ఉదయ్ భాను గారు ఉన్నారు. మరిన్ని విషయాలు ఆవిడ అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, హాయ్ హాయ్ ఎలా ఉన్నారు? వాట్స్ యువర్ నేమ్? పవన్. పవన్. ఓకే ప్లెజర్ మీటింగ్ యు పవన్. ఓకే ఎలా ఉన్నారు? ఇలా ఉన్నా. మీరు నువ్వు ఎలా ఎలా ఉన్నా? ఉన్నావు? మీరు బాగుంటే మేము చాలా నువ్వు బాగున్నాం. చాలా బాగున్నావు. థ్యాంక్ యూ సో మచ్. ఉదయ్ భాను గారు బాగున్నారు అదే మేడం. అంటే మీరు లీడర్, జూలైలో కేమియో సాంగ్ అండ్ నెక్స్ట్ బార్బరిక్. అవును. ఎలా అనిపిస్తుంది? అంటే ఎందుకు మధ్యలో గ్యాప్ వచ్చింది అనుకోవచ్చా? ఆల్మోస్ట్ అట్లా ఏం లేదు, చాలా సాంగ్స్ వచ్చాయి. లీడర్ తర్వాతే పుట్టల గొడుగుల్లాగా వచ్చాయి సాంగ్స్. బట్ యూనో నేను ఎక్స్పెక్ట్ చేసిన లిరిక్స్ లేవు. ఓకే. అండ్ కొన్ని పచ్చిగా అనిపించాయి, కొన్ని నచ్చలేదు. అండ్ మళ్ళీ యూనో ఐటమ్ సాంగ్స్ ముద్రపడిపోతుందేమో అని టెన్షన్ పడి చేయలేదు అంతే. బట్ ఐటమ్ సాంగ్ అని మనం అనక్కర్లేదు, కేమియో సాంగ్ అని కూడా మనం కొన్ని నేను చేయలేదు. బట్ తర్వాత జూలై ఎందుకు చేశానంటే మా ఇంట్లో అందరూ డై హార్ట్ ఫ్యాన్స్ తనకి. ఓకే. ఎవరు మన అల్లు అర్జున్ గారికి. నా చిన్న 3 ఏళ్ల కోడల దగ్గర నుంచి యూనో 60 years మై మదర్ కూడా తన కోసము యూనో ఎస్టర్డే అంటారు అన్నమాట. అసలు తను చూస్తే అంత క్రేజ్. నా కోడలు చిన్నప్పుడు యూనో నేను జులై చేసే టైంలో నాకు ఐ లవ్ అల్లు అర్జున్ అత్త, ఐ లవ్ అల్లు అర్జున్ అంటే నేను నాకు తెలిసిన ఫ్రెండ్స్ కి పంపించాను, అల్లు అర్జున్ గారికి పంపించండి అంటే అంత ఇష్టము. సో తన దగ్గర త్రివిక్రమ్ సార్ నుంచి కాల్ వచ్చింది, దాంతో చెయ్యాలి డాన్స్ అని అంటే నేను ఇట్స్ లైక్ ఒక 2 స్టెప్లు వేసినా చాలు, కంప్లీట్ చేయగలిగితే చాలు అని సో చేశాను. ఓకే. ఉదయ్ భాను గారు అంటేనే నందమూరి కాంపౌండ్ అని అందరూ అంటారు బాగా. ఈ కాంపౌండ్ ఎవరు కడతారో నాకు తెలియదండి. ఇప్పుడు ఈ కాంపౌండ్స్ అందుకని ఆ కాంపౌండ్ దాటకూడదు అంటే బాగా ర్యాపో అని కాదు. ఇప్పుడు బాలయ్య బాబు గారు ఏ ఆడియో చేసిన చేయకపోయినా ఎప్పుడో ఒకసారి, నేను రెగ్యులర్ గా కూడా చేయలేదు కదా. బాలయ్య బాబు గారి దాంట్లో ఎప్పుడో ఒక్కసారి చేశాను. అండ్ యూనో కొన్ని సందర్భాల్లో ప్రాణం పెట్టి నిలబెట్టాల్సి వచ్చినప్పుడు బీసీ మీట్ లాంటివి చేశాను. బికాజ్ యూనో కొన్ని గలాలకి నేను వాయిస్ అవసరము. సో వాళ్ళ తరపున ప్రశ్నించడానికి. సో ఏది చేసినా సూపర్ డూపర్ సక్సెస్ అయింది. అండ్ బాలయ్య బాబు గారు అంటే మా అందరికి చాలా అభిమానం. ఎందుకంటే అంత గౌరవిస్తాడు, అంత ప్రేమిస్తారు మమ్మల్ని. నేను బ్లెస్సింగ్స్ తీసుకున్నా కూడా యు సీ హిస్ వే, ఎంత మనస్ఫూర్తిగా గౌరవిస్తారు, బ్లెస్ చేస్తారు. అండ్ ఎక్కడ డౌట్ ఉండదు తనకి. అంటే ఉదయ్ భాన్ గారి పేరు చెప్పగానే ఇంకెవరైనా ఏదైనా చెప్తే నిజమే కదా అని నమ్మేది కదా. ఆయన దగ్గర ఒక మాట కూడా వాగడానికి లేదు. సో we admire him, we love him for what he is, and he's our family. సో మాకు చాలా 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 ఇష్టం బాలయ్య బాబు గారు. అంటే కంపౌండ్ అని కాదు, నాకు అందరూ హీరోస్ ఇష్టమే. ఇప్పుడు వెంకటేష్ గారు ఇష్టము, నాగార్జున గారు అయితే నన్ను రిక్వీరుడ్ టైంలో యూనో ఆన్ స్టేజ్ హీ హగ్ మీ ఆన్ స్టేజ్. అండ్ పుష్ప 1 కి నేను చేసినప్పుడు యూనో అల్లు అర్జున్ అంటే ఎవరినైనా అంతే ప్రాణంగా ప్రేమిస్తాం. బాలయ్య బాబు గారు అంటే ఏంటంటే హీ హస్ బికమ్ మై ఫ్యామిలీ. అంటే రీసెంట్ గా స్టేజ్ మీద కూడా చిరంజీవి గారు మొబైల్ గిఫ్ట్ ఇచ్చారని కూడా చెప్పారు. దీన్ని అంటే ఈ వరకు కాంపౌండ్ అనే వాళ్ళకి ఇది మీరు ఆన్సర్ ఇచ్చినట్టు అని చెప్పుకోవచ్చా? అసలు కాంపౌండ్ ఎవడు కట్టుకుంటున్నాడండి? అసలు మా కులమే నేను ఆర్టిస్టుల కులం అండి. దీంట్లో ఇంకా నేను ఈ కులము, నువ్వు ఆ కులము, నువ్వు అది, నువ్వు పలానా వాడి అట్లా అనుకుని ఒక టాలెంట్ ని దూరం చేయాలనుకుంటే మాత్రం అది మూర్ఖత్వం అవుతుంది. ఓకే. ఈవెంట్లు కూడా హోస్ట్ చేస్తున్నప్పుడు కూడా మీరు హోస్ట్ చేసిన ఏ ఈవెంట్ అయినా రీసెంట్ గా లాస్ట్ టైం సుహాస్ గారు చేసినప్పుడు కూడా కాంట్రవర్సీ కింద వెళ్తుందని కూడా. కాంట్రవర్సీ ఏం లేదు. కాంట్రవర్సీ వాళ్ళు అనుకున్నారేమో కానీ కాంట్రవర్సీ ఏం లేదు. కుందవట్ల అంతేనా? కీ పాయింట్ ఏది బాగా నచ్చింది మీకు? కీ పాయింట్ నేను కత్తి పట్టుకొని చూడు, అక్కడ నుంచి మొదలైంది. ఇక్కడ చూడు మొహం మీద అక్కడక్కడ మచ్చలు, ఎవ్రీ డీటెయిలింగ్. అంటే ఈ క్యారెక్టర్ ని డిజైన్ చేసేటప్పుడు మా డైరెక్టర్ యూనో ఈ పచ్చ దగ్గర నుంచి ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ పచ్చ ఉంటుంది, యూనో ఈ కట్టు బొట్టు కొంచెం లావుగా కనబడేటట్టుగా కట్టు, యూనో కర్లీ హెయిర్, యూనో ఎవ్రీథింగ్, ఆ మాస్ లుక్, నడిచే విధానము, కాళ్ళ కట్టుకున్నటువంటి ఆ పట్టీలు, అండ్ మాట్లాడే యాస, ఆ పాండిని ఉంచడం, ఇదంతా పర్టికులర్ గా డిజైన్ చేశారు. సో దాంట్లోకి పరకాయ ప్రవేశం చేసి అందరిని మెప్పించే ప్రయత్నం చేశాను. థియేటర్స్ లో మన మెగాస్టార్ గారి బర్త్డే రోజు వస్తుంది. సో అందరూ చూసి అప్రిషియేట్ చేసి విజిల్ వేస్తారని మనసు.
ఏనా? యాష కత్తి మచ్చలు మొత్తం అది ప్రీ రిలీజ్ లో చెప్తా. ప్లీజ్ ప్రీ రిలీజ్ మా కోసం కొంచెం ఇది అప్పుడే ఆ అప్లోడ్ రోజు నువ్వు రా, ఖచ్చితంగా పవన్ నన్ను పిలుస్తా. పవన్ అని పిలుస్తాను. పవన్ అని పిలుస్తాను సుమంటిని పవన్ నన్ను పిలుస్తాను. నువ్వు అప్పుడు ఏ టీవీలో ఉన్నా వచ్చేసాయి పవన్ అనగానే. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మీ ఇంటర్వ్యూస్ చూస్తూ మీ ప్రోగ్రామ్ చూస్తూ పెరిగాము చాలా దాకా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చిన్న. థ్యాంక్ యూ. సో మచ్.